ఇది విత్డ్రా చేస్తాను కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్నీ చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు, ఒకటి తీసుకొచ్చి మండలం ఏది సిబిడి సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్. అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు? అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి, ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వస్తువులు ఇవ్వాలా, ఇవన్నీ వేసి దేనికోసం వేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా, అందుకే కదా. అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ. అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో, ఇంకెత్తుక్కోవాలి మనం. ఆల్రెడీ స్టార్టెడ్, ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నేను ల్యాండ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని. ఓపీ కూడా తగ్గించారు, నీళ్ళు లేవు. ఎవ్రీడే 50 ట్యాంకర్లు 60 ట్యాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు. Sir, Amaravati is one by one, fast, only 1 or 2. Sir, if you think a bit and if you have realized or not, Amaravati is a greenfield city. At the same time, another city is also being built in Saudi Arabia called NEOM by Mohammed bin Salman. So, would you collaborate with them? Because they have gone ahead, I think. So, We'll work it out. Best cities, top 6 cities they have mentioned at one stage. World best or upcoming cities globally. One among them is this, I have to go through. And if necessary, best cities, upcoming cities, we'll have a tie-up. I think these are 2 cities which are being built from the scratch actually right now in the world. Yeah, I will go through that. Sir, ఇప్పుడు సిఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా ఆర్ఫై జోన్ అనేది ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు కేటాయించారండి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ దాని పిటిషన్ విత్డ్రా చేసుకుని అదే వాళ్ళ ఊర్లో వాళ్ళకి భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి, ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు. అవును సార్, అది గవర్నమెంట్ అలా చేసింది సార్. ఇప్పుడు దాన్ని ఏమన్నా రివ్యూ చేసి పిటిషన్ విత్డ్రా చేస్తారు? అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్ గా. వాళ్ళకు కూడా ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను, నాట్ నెగిటివ్. నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తాను, నాట్ డెస్ట్రక్టివ్. వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జనైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం. సార్, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు, నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా? ఈ 5 సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ. లేకుంటే నాకెందుకు ఓట్లు వేశారు? ఎందుకు వాళ్ళకి 11 వేసి నాకు 164 సీట్లు మాకెందుకు వేశారు? మా కూటమికి నమ్మకమే కదా, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు ఫైట్. నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ. సార్, టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఏ రోల్ మోడల్? నో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ వచ్చేయంటే వారు ఒక మాట చెప్పారు, 130 మంది యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ కానీ
అందులో ఒక 4 5 వచ్చాయి, ఇంకా కొన్ని రాలేదు, మిగిలినటి